ఏపీలో వర్షాలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. మ్యాన్ హోల్స్, కరెంటు తీగల వల్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచన. మొబైళ్లకు మెసేజ్లు పంపించి వర్షాలపై అప్రమత్తం చేయాలన్న సీఎం చంద్రబాబు. ఏపీలో భారీ వర్షాలు, జలమయమైన లోతట్టు ప్రాంతాలు. స్కూల్స్కు సెలవు ప్రకటించిన విద్యాశాఖ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పొంగి పొర్లుతున్న ఎర్ర కాలువ. అయ్యప్ప నగర్లో ఇళ్లలోకి చేరిన వరద. పోలీస్ స్టేషన్, స్కూల్ వద్ద నిలిచిన వరద నీరు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన. మార్కెట్ యార్డ్లో వర్షానికి తడిసిన 700 బస్తాల వేరుశెనగ. బస్తాకు 2000 నష్టం జరిగింది అంటూ రైతుల ఆవేదన. గుంటూరు జిల్లాలో జోరు వానలు. ప్రత్తిపాడు మండలంలో ఎడతెరిపి లేని వానలు. ప్రత్తిపాడు, గొట్టిపాడు రోడ్డులో పొంగుతున్న వాగులు. పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వానలు. క్రోసూరు, అచ్చంపేట, అమరావతి, బెల్లంకొండల్లో అర్ధరాత్రి నుంచి వర్షాలు. వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. జలాశయం 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. ఇన్ఫ్లో 3,24,525 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 3,49,152 క్యూసెక్కులు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి భారీగా పెరిగిన వరద ఉధృతి. 26 గేట్లకు పైకెత్తి 2,35,150 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. జల విద్యుత్ కేంద్రం ద్వారా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా వర్షాలు. కిన్నెరసాని జలాశయానికి కొనసాగుతున్న వరద. డ్యాం 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వాన. జేవీఆర్, కిస్టారం ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. మోటార్ సహాయంతో నీటిని బయటకు తోడుతున్న సిబ్బంది. హైదరాబాద్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. గగన్ పహాడ్లో అప్ప చెరువు, మామిడికుంట చెరువు ఆక్రమణల కూల్చివేత. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా అధికారులు. హైదరాబాద్లో పబ్లపై ఎక్సైజ్, టీఎస్ నాబ్ ఆకస్మిక తనిఖీలు. 20 పబ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు. G40 పబ్, విస్కీ సాంబా పబ్, జోరా, క్లబ్ రోగ్లో సోదాలు. డ్రగ్స్ తీసుకున్న 6 అరెస్ట్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత. నిన్న తాత్కాలికంగా ఆందోళన విరమించిన విద్యార్థినులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినిని తరలించే ప్రయత్నం చేసిన పోలీసులు. నేడు కూడా కాలేజ్లో ఆందోళనకు సిద్ధమవుతున్న విద్యార్థినులు. విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న పెన్షన్ పంపిణీ. జీఎన్న వలసలో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి. కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంలో శని త్రయోదశి పూజలు. త్రివేణి సంగమం, గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు. స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు.
ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న ఆపరేషన్ భేడియా 2 నెలల వ్యవధిలో 8 మందిని పొట్టన పెట్టుకున్న తోడేళ్ల గుంపు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి తోడేళ్లను పట్టుకుంటున్న ఫారెస్ట్ అధికారులు. జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలుడు. గల్లంతైన బాలుడి కోసం కొనసాగుతున్న రెస్క్యూ. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని గంగా నదికి క్రమంగా తగ్గుతున్న వరద. స్నాన ఘాట్ల వద్ద భక్తుల పుణ్య స్నానాలు.